అదే జనసేన అధ్యక్షుడు ఏమన్నారు, దీనిలో సెయిల్లో దీన్ని ఖచ్చితంగా విలీనం చేయాలి, అసెంబ్లీలో ఒక తీర్మానం చేద్దాం, ఢిల్లీతో పోరాడదాం అన్నారు. మరి వారు మొన్న ఏమంటున్నారు, అమిత్ షా గారు చాలా లాజిక్గా ఉంటారు, వాళ్ళ పెద్ద లీడర్సు వీళ్ళు లిక్కుంటూ ఇట్ అంటారు, లాజిక్గా ఉన్నప్పుడు మాకు లాజికల్ ఆన్సర్తోనే మనం వెళ్ళాలి అంటారు. అంటే లాజికల్ ఆన్సర్స్ మీకు లేవా? కూటమి ప్రభుత్వానికి లేదా లాజికల్ ఆన్సర్స్? ఏ విధంగా నష్టాలు ఊబిలోకి దీన్ని పూర్తి చేశారు? స్టీల్ ప్లాంట్ని రిసోర్సెస్ లేకుండా చేశారు, క్యాప్టివ్ మైన్స్ లేకుండా చేశారు, పోర్టును కూడా ప్రైవేటైజ్ చేశారు, కావాల్సిన రా మెటీరియల్ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో ఎంఎన్డీసీ నుంచి ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతిరోజు 8 ర్యాక్స్ కావాలంటే 4 ర్యాక్స్ ఇస్తున్నారు. ప్రపంచమంతా ఎన్ఎండిసి ఐరన్ ఓర్ పంపిస్తుంది. స్టీల్ ప్లాంట్కి ఒక పథకం ప్రకారం ఇవ్వటాన్ని తగ్గించి, అంటే నష్టాలు ఊబిలోకి నెట్టాలి కదా, ఇవ్వటాన్ని తగ్గించి నష్టాలు ఊబిలోకి నెట్టారు. ఓకే, 33,000 కోట్ల అప్పు ఉందండి స్టీల్ ప్లాంట్. కేంద్ర ప్రభుత్వానికి ఇది పెద్ద పనా? నేను అడుగుతున్నాను, ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులు 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారే? వడా టెలిఫోన్ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఆ లాస్ ఏదైతే ఉందో అది ఈక్విటీ కింద తీసుకొని మీరు వడా టెలిఫోన్ కంపెనీని బ్రతికించారే, ఒక ప్రైవేట్ కంపెనీని. ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఉన్న అప్పు ఆఫ్టర్ ఆల్ 33,000 కోట్లు మీరు ఈక్విటీ కింద తీసుకొని కావాల్సిన క్యాపిటల్ మైన్స్ ఇచ్చి రిసోర్సెస్ ఇచ్చి దీనికి కావాల్సిన రా మెటీరియల్ సఫిషియెంట్గా మీరు సప్లై చేస్తే ఇది లాభాల బాటలోకి వెళ్తా. 2014 వరకు ఇది లాభాల బాటలోనే ఉంది కదా, ఉండటం వల్లనే కదా 2010లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం దీనికి నవరత్న స్టేటస్ ఇచ్చింది. నవరత్న స్టేటస్ ఊరికే ఇవ్వదు కదా, ఆ ప్లాంట్లో ప్రాఫిటబుల్ లాభాల్లో ఉంటే ఇస్తుంది, దానికి బెంచ్ మార్క్స్ రీచ్ అయితే ఇస్తుంది, టర్న్ ఓవర్ ఉంటే కదా ఇస్తుంది. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఇచ్చింది కదా. ఎక్స్పాన్షన్ కెపాసిటీ 3.3 లక్షల మెట్రిక్ టన్స్ నుంచి 6.3 వరకు 15,000 కోట్లు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వమే కదా ఇచ్చింది. ఎక్స్పాన్షన్ కెపాసిటీ పెంచడానికి అన్ని కార్యక్రమాలు చేసింది ఆ ప్రభుత్వమే కదా. మీరు ఇంతమంది ప్రాణత్యాగాలు తెచ్చిపెట్టిన ఈ ఫ్యాక్టరీ 32 మంది చనిపోయారు. అమృతరావు లాంటి వాళ్ళు ఆమరణ హార్దిక్ ప్రాణాలు విడిచిపెట్టారు. ఇటువంటి ఫ్యాక్టరీని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏకమై సాధించాం. దీన్ని నిలబెట్టుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఎందుకున్నాం?